దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? నిన్నటి వరకు ఈస్టర్ అయిపోయింది. ఈరోజు మనం ప్రారంభించాం సోమవారం. చక్కటి ఆత్మీయ మేలు పొందుటకు, మనందరం బలం పొందుటకు, దీవించబట్టకు రోజు మనకి ప్రొద్దున సాయంత్రం వాక్యం అందిస్తున్నాడు. ఒకవేళ ఏదైనా బాధలో ఉంటే, కష్టంలో ఉంటే, నిందల్లో ఉంటే మీ అందరి కోసం దేవుడు ఒక అద్భుతమైన ద్వారం తెరుస్తాడు. చూడండి, దేవుని పిల్లలకి, దేవుని బిడ్డలకి కష్టాలు ఉండవని చెప్పడు దేవుడు. దేవుని బిడ్డలకి కష్టాలు ఉంటాయట, కానీ కష్టకాలంలో ఆయన కృప ఉండి దాటిస్తాడట. ఆయన రక్షణ లేని బిడ్డలు ఎవరుంటే యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకు మీ జీవితాన్ని ఇవ్వండి, మీ హృదయాన్ని ఇవ్వండి. ఒక వాగ్దానం నేను చదువుతున్నాను, వినండి. అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అరణ్యంలో నీళ్లు, ఎడారిలో నదులు ఎవరికట? నేను ఏర్పరచుకున్న నా పిల్లలకి, నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డల కోసం. నువ్వు ఎవరు ఏర్పాటు చేసుకున్నాను? యేసయ్య. నన్ను ఎవరు ఏర్పాటు చేసుకుని? యేసయ్య. నీ కోసం అరణ్యం లాంటి శోధనలైనా, ఎడారి లాంటి పరిస్థితులైనా ఒక అద్భుతం చేస్తాడు. ఎడారిలోనైనా అరణ్యంలోనైనా అద్భుతాన్ని చేసే దేవుడు ఆయన. నీ లైఫ్లో అన్ని డోర్స్ క్లోజ్ అయినా ఆయన అద్భుతం చేస్తాడు. అన్ని బంధకాలు ఉన్న అద్భుతం చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు, కృంగిపోతున్నావు, బాధపడుతున్నావు? దేవుడు నిన్ను విడివడి ఎడబాయడు. చూడు, ఈరోజు మనకిస్తున్న చక్కటి మాట ఏంటో తెలుసా? నీతో మాట్లాడుతున్న దేవుడు బలవంతుడమ్మా, శక్తివంతుడు. ఆయన పునరుద్ధానుడే, లేచిన దేవుడు, సజీవుడే మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. నేను ఏర్పరచుకున్నాను, ఒక అద్భుతం కనపరుస్తా. అంటే ఎండిన ఎడారిలో నదులు ఎట్లా అంటే అరణ్యంలో నీళ్లు పుట్టించినట్లు ఈరోజు ఎడారి లాంటి నీ బ్రతుకులో ఒక నీటి ఊట లాంటి జలాన్ని, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు. అటు ధైర్యం తెచ్చుకుంటారా? ఈరోజు వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుణ్ణి, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నీకు అద్భుతం కనపరుతును. ఆమె నేను ఏర్పరచుకొని ఉన్నాను, అద్భుతం చేసేదను. గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి, తప్పక దేవుడు నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం అందరం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం పొందుట కృప దయచే, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక బంధకాలు తెంచి వారిని ఎడారిలో నదులు, నాయన అరణ్యంలో నీళ్లు పుట్టించినట్లు అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, సేవాపరంగా, మానసికంగా, పిల్లల విషయంలో, విడిపోయిన కుటుంబాలు, గర్భాల విషయంలో, ప్రతి విషయంలో, ఏ దేశ రాష్ట్రాల్లో నాయన వీసాల విషయంలో, కుటుంబాలు, ఆర్థిక సంక్షోభం, జాబులు పోగొట్టుకున్న వారు, నిరాశలు ఉన్నవారు, నిస్పృహలు ఉన్నవారికి అద్భుతం కనబడును గాక అని ప్రార్థన చేస్తూ ప్రతి వారిని బ్లెస్ చేస్తూ నీ సన్నిధి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలకు తోడుగా ఉంచి వర్ధల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి మాటను పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రొద్దున సాయంత్రం లైవ్ చూడండి. మరి 9, 10, 11 అద్భుతమైన ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో. మన బెల్లంపల్లి మీకు తెలుసండి, 3 రోజులు, శుక్ర, శని, ఆదివారాలు, 9, 10, 11 3 దినాలు ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో. కుటుంబాలుగా రండి, మీరందరూ కలిసి వచ్చి చక్కటి ఆరాధన, వర్తమానాలు, ప్రభు శక్తి పొంది విడుదల పొందాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.